మై ఛానల్. దిస్ ఇస్ టీ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అందరికీ హ్యాపీ నాగుల పంచమి. సో రండి, మేము ఏ టెంపుల్కి వెళ్తామో చూపిస్తా. ఏమైతుందక్క టెంపుల్కి? సో రండి. ఇదేంటి అనుకుంటున్నారా? ఇది వచ్చేసి స్కూల్ అన్నమాట. సో ఎవరెవరు వెళ్తున్నామంటే నేను ఒక్కదాన్ని కాను, మా చెల్లె దీక్షిత. ఇట్లా అందరేమో స్కూల్కి వెళ్తున్నారు, నేను ఈమె మాత్రమే వెళ్తలే. ఎందుకంటే ఈరోజు ఫెస్టివల్ కదా, సో అలా అని మేము వచ్చేసి టెంపుల్కి అయితే వెళ్తలేము అన్నమాట. సో మేము ఎప్పుడు వెళ్ళేది ఈ టెంపుల్కి. చాలా క్లైమేట్ ఎంత కూల్గా ఉన్నదంటే అంత కూల్గా ఉన్నది, నాకు మాటలు గిట్టొస్తలే మాట్లాడడానికి. సో ఇంకా అదృష్టం బాగుండే ఒకటి రాలే. లైట్ ఆన్ ఉంది, ఫోన్ లైట్ ఆన్ ఉంది. అది తెలియదు, వీడియో తీస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. సో మేము ఇక్కడికి ఎప్పుడు వస్తాము, ఎగ్జామ్ మంచి రాయాలని ఏమన్నా కోరుకున్నాం అనుకో, ఫాస్ట్గా తీర్చేస్తూనే ఉంటుంది అమ్మవారు. సో ఇప్పుడు 3 రౌండ్స్ మేము. సో నేను వెళ్తే ఒక్క టెంపుల్కి వెళ్ళను, 2 టెంపుల్కి వెళ్తా ఎప్పుడన్నా. సో రండి, వస్తూనే ఉంటారు ఇక. సో ఫైనల్గా 3 రౌండ్స్ అయిపోయినాయి. చూడండి, దీపం పెట్టేసి ఆల్రెడీ ఏం లేవు ఇక్కడ. చూడండి, బట్టు పెట్టాలా? ఆల్రెడీ ఉంది కుంకుమ. కుంకుమ ఎందుకు పెట్టుకున్నా? దాని మీదే పెట్టు. ఇక్కడ చూడు దీక్షిత, ఎక్కడికి పోలే. అయ్యో, ఇక్కడ చూసుకో. చూడండి బొట్టు ఎట్లా వచ్చిందో. ఏది ఇట్లా మొత్తం దూర్చుకో, మంచిగా పెట్టదా. సో ఇది ఉయ్యాల. సో ఇక్కడ ఇదేంటిది అనుకుంటున్నారా? ఇది వచ్చేసి గణేశుడు ఫెస్టివల్, అంటే వినాయక చవితి వస్తుంది కదా, సో అందుకే అక్కడ వినాయకుడు పెడతాం ఎప్పుడు మేము. సో అక్కడ మా స్కూల్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో చూడండి, అమ్మవారికి పెట్టేస్తున్నాం. ఇంకా మేము ఫ్లవర్స్ ఇట్లా అవన్నీ ఏం వేయలేము, అమ్మవారి కోసము. చాలా శివుడు అండ్ గణేశుడు అందరూ ఇట్లా ఉంటారు. సో ఇక్కడ ఇంకో
ఇది ఒకసారి చూడండి. అమ్మ అందతలే. నేను ఇప్పుడు ఇట్లా అవును కదా పాము చూడండి. ఇక్కడ మొత్తం మట్టిలలో పాములు ఉంటాయి. భయపడ కదండి. చెట్టు అన్ని చెట్లు ఇక్కడ పోయి